రైట్. భరత్ రెడ్డి గారు, ఇందాక చిన్న ఆడియో సమస్య వచ్చింది. మీ అంచనా ఏంటి సార్? ఏం కాబోతోంది? డెడ్ లైన్ తర్వాత పరిస్థితి కొంత భయంకరంగా ఉండొచ్చా, లేదంటే నల్లమూరి చక్రవర్తి గారు అన్నట్టుగా ఈ బెదిరింపులు పాల్పడతారు కానీ అంత ఇనిషియేటివ్ వరకు వెళ్ళే పరిస్థితి ఉండదు ట్రంప్ అనే దాన్ని అదే ఉండొచ్చా? బేసికలీ నేను ఏమంటానంటే సార్, ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ ఎస్కలేషన్ ట్రాప్, ఒక లక్ష్మణ రేఖ ఉందండి. బూట్స్ ఆన్ గ్రౌండ్ అనేది లక్ష్మణ రేఖ. ఓకే. ఈ లక్ష్మణ రేఖ కనుక దాటినట్టయితే మాత్రం అమెరికా ఎడతెగని ఆపరేషన్స్ లో ట్రాప్ అయిపోతుంది. అండ్ వాళ్ళకి అక్కడ ఒక క్లియర్ డిఫైన్డ్ విక్టరీ అనేది కూడా కనిపించకపోవచ్చు. ఓకే. కానీ కొంచెం అడమెంట్ గా ఉన్నారు ట్రంప్. అంటే మీరు వేరే విషయాలన్నీ చూస్తే ఇప్పుడు ఆయన మెరీన్స్ ని తీసుకొచ్చారు, 82nd ఎయిర్ఫోర్స్ డివిజన్ ని తీసుకొచ్చారు. ఈ మొబిలైజేషన్ ఆల్రెడీ అయిపోయింది. ఇప్పుడు సౌత్ కొరియాలో ఉన్న 40,000 మందిని కూడా విత్డ్రా చేస్తాను అంటున్నాడు. నేటో దేశాలలో ఉన్న అమెరికన్ ట్రూప్స్ కూడా విత్డ్రా చేస్తా అంటున్నాను. అంటే సమ్వేర్ ఇరాన్ ఎక్కడైతే తగ్గట్లేదో అక్కడ ట్రంప్ కూడా తగ్గే సూచన కనిపించలేదు. అండ్ నిన్న ఏదైతే ఉదంతం జరిగిందో, F-15 పడిపోవడము, రెస్క్యూ ఆపరేషన్ జరగడము, C-130s 2 కాలిపోవడము, వాళ్ళ హెలికాప్టర్ కాలిపోవడము, దాని తర్వాత ఒక ఆల్టర్నేట్ థియరీ రావడం, వాళ్ళు యాక్చువల్లీ రెస్క్యూ ఆపరేషన్ కాకుండా దాన్ని ఇస్ఫహాన్ నుంచి యురేనియం దొంగలించడానికి ట్రై చేశారు అమెరికా వాళ్ళు అని ఒకటి రావడం. ఇట్ సీమ్స్ ప్లాజిబుల్ బికాస్ ఒకవేళ నిన్నటి ఆపరేషన్ వాళ్ళు అనుకున్నట్టు సక్సెస్ఫుల్ అయ్యి ఉంటే అది ట్రంప్ కి ఒక సీజ్ ఫైర్ అనౌన్స్ చేసి మేము గెలిచేసాము, మా చేతిలో యురేనియం వచ్చేసింది అని చెప్పి బయటపడడానికి ఒక ఛాన్స్ దొరికేది. అది దొరకలేదు ఇప్పుడు ఆయనకి. ఇప్పుడేమో గడువు దాటిపోతుంది. సో అండ్ ఆల్రెడీ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు కర్గ్ ఐలాండ్ మీద కొంచెం ఏదో బాంబింగ్ జరిగిందని వస్తున్నాయి. అలాగే ఇరాన్ ఎనర్జీ హబ్పై కూడా బేకర్ దాడులు చేస్తుంది సార్ అమెరికా, ఇజ్రాయెల్. ఎగ్జాక్ట్లీ అండి. సో ఐ థింక్ ఒక లిమిటెడ్ బూట్స్ ఆన్ గ్రౌండ్ ఉదంతం జరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. నవ్వు అది ఎంత సక్సెస్ఫుల్ అవుతుంది లేదు అనేది మనకు అర్థం కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం ఇవాళ డిస్కస్ చేస్తున్నాము, కానీ ఇవాళ మీరు ఇండియన్ మార్కెట్స్ చూస్తుంటే, NSE, BSE చూస్తుంటే రెండు కూడా మంచి పాజిటివ్ దిశగా వెళ్ళాయి ఇవాళ. అవును. సో మార్కెట్ ఇస్ ఆల్సో గివింగ్ సమ్ ఇండికేషన్ ట్రంప్ చేయకపోవచ్చు అని. సో చక్రవర్తి గారు అన్నట్టు వైల్ ట్రంప్ ఏది అంటాడో దాన్ని మనం నమ్మలేకపోవచ్చు, కానీ ఆయన తీసుకునే చర్యలు ఏవైతే ఉన్నాయో, మూవింగ్ ఆఫ్ ద ట్రూప్స్ కానివ్వండి, విత్డ్రావల్ ఆఫ్ ట్రూప్స్ ఫ్రమ్ అదర్ ఏరియాస్ కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే మాత్రం ఇది ఇంకా ఎస్కలేషన్ దిశ వైపు వెళ్తోంది అనిపిస్తోందండి. ఓకే. భరత్ రెడ్డి గారు, మీ అంచనా ఏంటి సార్? యుద్ధం ఆగుతుందా, సాగుతుందా? యుద్ధం ఆఫ్ ర్యాంప్ దొరకట్లేదండి ఇద్దరికి. దాట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం రైట్ నౌ. వీళ్ళిద్దరి మధ్యలో కూడా ఇరాన్ ఏమో తన ఐడెంటిటీ కోసము, తన సర్వైవల్ కోసము కొట్లాడుతోంది. సో ఇరాన్ తగ్గే ప్రశ్నే లేదు. ట్రంప్ ఏమో విపరీతమైన ఈగోతో వెళ్ళిపోయాడు. అండ్ అతను తగ్గడానికి స్టేటెడ్ ఆబ్జెక్టివ్ ఒకటి ఏదైతే న్యూక్లియర్ బాంబ్స్ వెళ్ళాడో అది ఇప్పటివరకు చేతిలో పడలేదు. అండ్ ఆయిల్ కంట్రోల్ ఏదైతే వాళ్ళకి కావాలో అసలు అన్స్టేటెడ్ ఆబ్జెక్టివ్ అది దొరికే ఛాన్స్ కనిపించలేదు. రెజీమ్ చేంజ్ అయ్యే అవకాశం కనిపించలేదు. వీళ్ళని ఎంత తలలు నరికినా కానీ, అంటే ఖమేనీని చంపేసినా కానీ, ఖమేనీ కుమారుని నిర్వీర్యం చేసినా కానీ, అక్కడ ఏదైతే ప్రతిఘటన ఉందో ఇరాన్ నుంచి అది తగ్గట్లేదు. ఇంకో సైడ్ వాళ్ళ రెడార్ సిస్టమ్స్ అన్ని నాశనం చేసి, వాళ్ళ నేవీని నాశనం చేసి, మాకు ఎయిర్ సుపీరియారిటీ ఉంది అని అమెరికా ఒక డిక్లరేషన్ చేసినా కానీ వాళ్ళు సునాయాసంగా ఇప్పుడు కూడా F-15లని, F-35లని ఇరాన్ వాళ్ళు కూల్ చేస్తున్నారు. సో ఇదంతా చూస్తే ఇప్పుడు ట్రంప్ కి వెనక్కి తగ్గడానికి ఒక ఆఫ్ ర్యాంప్ స్ట్రాటజీ, ఒక కాజ్ కావాలి. ఓకే. భరత్ రెడ్డి గారు, మన డిబేట్ నడుస్తుండగానే ఒక బ్రేకింగ్ వస్తుంది. ఈ రోజు రాత్రికి ఇరాన్ నాగరికత లేకుండా చేస్తా, తుడిచిపెట్టేయటం నాకు ఇష్టం లేదు కానీ తప్పట్లేదు అంటూ ఒక ట్రంప్ మరోసారి ఒక హెచ్చరిక జారీ చేశాడు. ఐ థింక్
ఇన్ అ డెస్పరేట్ బిడ్ ట్రంప్ మైట్ ఎండ్ అప్ డూయింగ్ ఎ మిస్టేక్ అనిపిస్తోందండి. ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఇన్ఫాక్ట్ మధ్యాహ్నం కూడా ఒక న్యూస్ వచ్చింది, రైట్, తుర్కీలో యుఎస్ ఎంబసీ పైన కూడా ఒక దాడి జరిగింది. అవును సార్, ఇస్తాంబుల్. దాని తర్వాత ఇజ్రాయెల్ కూడా ఒక వార్నింగ్ ఇచ్చింది వీళ్ళందరికీ, ఎవరికి, మన ఇరానీ ప్రజలకి, మీరెవరు రైళ్లు ఎక్కద్దు, రైలు ప్రయాణం చేయొద్దు అని. ఓకే. సో ఐ థింక్ మోర్ దెన్ వాటర్ రిసోర్సెస్ ఆర్ ఎలక్ట్రిక్ రిసోర్సెస్, అంటే ఫేజ్ 2 లో ఎలాగైనా కానీ అమెరికా ఇరాన్ మీద సివిల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దాడి చేయాల్సిందే. ఆ దాడిలో ఇప్పుడు నాకు తెలిసి వాళ్ళు ఫస్ట్ రైల్వే లాంటి న్యూట్రల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని ధ్వంసం చేయడం జరగచ్చు. బ్రిడ్జ్లు, రోడ్లు, ఎయిర్పోర్ట్లు, రైల్వేలు, ఇలాగా. ఓకే.